ఇక మరోవైపు బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఈ నెల 28న సభ ప్రకటిస్తే అదే రోజు లేదా ముందు రోజు నుండి 3 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 28, 29, 30 తేదీల్లో అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ల నడుమ సభా వ్యూహాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. సభతోనే ఇరుకున పెట్టాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై అప్పుడప్పుడు వచ్చి బురద జల్లిపోతానంటే ఊరుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇటు రేవంత్ అటు కేసీఆర్ ఎత్తుగడలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, తెలంగాణలో పాలిటిక్స్ ఈటెక్కబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పోటాపోటీగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సంబంధించి కూడా పోటాపోటీగా ఏదైతే సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారో, ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించి కూడా గులాబీ బాస్ మాజీ కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం అవుతారు, దిశానిర్దేశం చేయనున్నారు. ఒకవైపు ఈటీ వాటా సంబంధించి కావచ్చు, కృష్ణా జలాల అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కూడా కేసీఆర్ వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఈ వ్యూహాలన్నీ కూడా నల్గొండ, అలాగే మహబూబ్ నగర్, సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ వేదికగా కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నీటి వాటాల అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంతం నష్టపోతుంది, కృష్ణా జలాల అంశాలపైన కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని వివరించేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు దీన్ని ఏదైతే తిప్పుకొచ్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మరొక వ్యూహాన్ని సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొన్ని ఆర్డినెన్స్లతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంది, కృష్ణా జలాల అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నది, అన్నిటికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏదైతే నెల 28వ తేదీన బీఆర్ఎస్ మహబూబ్ నగర్ వేదిక కూడా సభ నిర్వహించాలనుకుంటుంది. కాబట్టి దానికంటే ముందు రోజే 27వ తేదీకి సంబంధించి కూడా తెలంగాణలో 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు మాజీ సీఎం. గత అయితే ప్రభుత్వానికి సంబంధించి గత అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా హాజరు వేసుకుని తర్వాత కనుమరుగు అయిన పరిస్థితి అయితే ఉన్నది. గత అసెంబ్లీ సమావేశాల వేదిక కూడా ఇప్పుడు ప్రశ్నిస్తాం, ప్రభుత్వానికి సంబంధించి కూడా తమ ఏదైతే ప్రతిపక్ష హోదాలో కూడా ప్రశ్నించకు తమకున్నది. ఇప్పటి నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న తప్పిదాల పైన కూడా మా పూరు కొనసాగిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన ఒకరోజే సమావేశానికి రావడం జరిగింది, హాజరు వేసుకోవడం జరిగింది. మొత్తంగా ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. కాబట్టి ఎలాగైనా కూడా మాజీ సీఎం కేసీఆర్ ని అసెంబ్లీ సమావేశాలకు పిలవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కుందిల్లా అండారం ప్రాజెక్టులకు సంబంధించిన కుంగుబాటు కావచ్చు, గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఎలాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖజానా ఖాళీ అయిందో, అప్పులమయంగా మారిందో, వీటన్నిటిని కూడా అసెంబ్లీ సమావేశాల విధంగా మాజీ సీఎం ని అడిగేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహంతో ఉన్నారు. ఇప్పటి వరకైతే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ కి దాని పరిస్థితి కావచ్చు, అంటే ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఫామ్ హౌస్ కి పరిమితమని అప్పుడప్పుడు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు అంటూ కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా పోటాపోటీ సభలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా నిర్ణయాల వల్ల కూడా నీటి పారుదలకు సంబంధించి, నీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, కృష్ణా జలాల అంశాలు కావచ్చు, వీటన్నిటిని వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైన పరిస్థితి ఉంది. ఇక నల్గొండలో సభలు నిర్వహించాలని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం పైన ఒత్తిడి తేవడంతోనే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా రద్దు అయింది. కృష్ణా జలాలకు సంబంధించి కూడా శాశ్వతంగా నష్ట జరిగే పనులకు సంబంధించి జరుగుతాయంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం కూడా ఆశాస్పదంగా ఉన్నది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాల వేదికగా కూడా వివరించాలి. బనకచెర్ల ప్రాజెక్టు ఏ విధంగా రద్దు అయింది, కృష్ణా జలాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నది. ఇక ఈ అంశాలన్నిటిని కూడా ఎండగడుతూ కేసీఆర్ కి సంబంధించి, మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించి గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఏ విధమైన నష్టాలు చేకూరాయి, ప్రాజెక్టుల వల్ల కుంగుబాటు జరగడం జరిగింది,
దానికి సంబంధించి అన్ని అంశాలను ప్రస్తావించాలని కూడా ఇప్పటికే 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక పోటాపోటీగా సభలు నిర్వహించిన వైపు బీఆర్ఎస్ బహిరంగ సభలు అంటా ఉన్నది, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల వేదికగా కూడా మాట్లాడుకున్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రావాలి, సిద్ధంగా ఉండాలి, ప్రతిపక్ష హోదాను అక్కడ నిర్వర్తించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇవ్వబోతా ఉన్నది. ఇక ఏ విధంగా ఈ రోజు టీఆర్ఎస్ గులాబీ బాస్ ఏదైనా నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు, తెలంగాణ భవన్ వేదిక కూడా బహిరంగ సభలు నిర్వహిస్తారా లేదా అసెంబ్లీ సమావేశాలకు వస్తారా దానిపైన కూడా ఈ రోజు ఆయన మీడియా సమావేశం తర్వాత క్లారిటీ ఇవ్వనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉన్నాయి, 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తాం, ప్రాజెక్టులతో పాటుగా ఇతర ఏదైతే కొన్ని ఆర్డినెన్స్ కి సంబంధించి కావచ్చు, పంచాయతీరాజ్ చట్ట సవరణ సంబంధించి కావచ్చు, మున్సిపల్ చట్ట సవరణకు సంబంధించి కావచ్చు, ఇక మరికొన్ని ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం కావచ్చు, రెగ్యులరైజేషన్ సంబంధించి కావచ్చు, వాళ్ళకు జీతభత్యాలకు సంబంధించి కూడా సవరణ బిల్లును తీసుకురాబోతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి గత ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఏదైతే ప్రాజెక్టుల అంశం ఉందో అంశాన్నింటిని కూడా మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆయన సభా వేదిక కూడా ఆయనను ప్రశ్నించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాజీ సీఎం కేసీఆర్ ని అసెంబ్లీ సమావేశాలకు తీసుకొచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. అది అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ వస్తారా రారా అనే దానిపైన కూడా క్వశ్చన్ మార్క్ గా మిగిలిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.